ఉంటుంది. 2 మీటర్ల నీడ. విజయవాడకు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో పాత ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ పాఠశాల వెనుక ఒక పాత బావి, దాని పక్కనే ఒక ఎండిపోయిన వేప చెట్టు ఉండేవి. గ్రామంలో ఒక వింత మాట ప్రచారం అయింది. రాత్రి 2 గంటలకు ఆ చెట్టు దగ్గర 2 మీటర్ల ఎత్తున్న ఒక నల్లటి నీడ కనిపిస్తుందని, ఎవరైనా దాన్ని చూసినా ఆ నీడ వాళ్ల వెంట ఇంటి వరకు వస్తుందని అందరూ చెప్పుకునేవారు. ఆ గ్రామంలో కిరణ్ అనే 10వ తరగతి అబ్బాయి ఉండేవాడు. అతనికి భూతాల కథలు చాలా ఇష్టం. ఒకరోజు తన ఫ్రెండ్స్కి అన్నాడు, అది నిజమో కాదో నేను ఈరోజు రాత్రి చూసి వస్తాను. అందరూ భయపడి ఆపారు. అక్కడికి వెళ్ళొద్దురా, వెళ్ళిన వాళ్ళు రాత్రంతా నిద్రపోలేదట అన్నారు. కానీ కిరణ్ వినలేదు. ఆ రాత్రి 2 గంటలకు మొబైల్ టార్చ్ పట్టుకుని పాఠశాల దగ్గరకు వెళ్ళాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. వేప చెట్టు ఆకులు షర్ షర్ అని శబ్దం చేస్తున్నాయి. బావి దగ్గరకు వెళ్లి టార్చ్ వెలిగించాడు. అప్పుడు చెట్టు వెనుక ఒక పొడవాటి నల్లటి నీడ. అది మనిషిలా ఉంది, కానీ దాని ఎత్తు సాధారణంగా లేదు. 2 మీటర్ల కంటే ఎక్కువ. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను ధైర్యం చేసి అడిగాడు, ఎవరు అక్కడ? ఏ సమాధానం లేదు. మొబైల్ లైట్ ఆఫ్ అయింది. చుట్టూ చీకటి. అప్పుడే అతని వెనుక నుంచి నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. కిరణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ నీడ ఇప్పుడు అతని వెనుకే ఉంది. దానికి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎర్రగా మెరుస్తున్న 2 కళ్ళు. ఒక చల్లని స్వరం వినిపించింది, నన్ను చూసిన వాళ్ళు తిరిగి ఒంటరిగా ఉండరు. కిరణ్ భయంతో పరిగెత్తాడు. ఇంటికి చేరుకుని తలుపు వేసుకున్నాడు. ఆయన బయట నుంచి అదే అడుగుల శబ్దం, టక్ టక్ టక్. కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ గోడపై ఒక పెద్ద నల్లటి నీడ కదులుతోంది. అది ఇంటి బయట కాదు, అది అతని గదిలోనే ఉంది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ 2 మీటర్ల నీడ అతని మంచం వెనుక నిలబడి ఉంది. మెల్లగా ఒక స్వరం, ఇప్పటి నుంచి నేను నీ వెంటనే ఉంటాను. ఆ రోజు నుంచి కిరణ్ ప్రతి రాత్రి 2 గంటలకు అదే అడుగుల శబ్దం వింటూ ఉండేవాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రి 2 గంటలకు పాఠశాల దగ్గర